నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. రైట్, ఇక విశాఖలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఫెంటాస్టిక్, ఒక అనుభవం అనుకుంటాను. సో నేను ఇవన్నీ పెట్టుకొని చూసిన తర్వాత నాకు ఒకటే ఏమనిపించిందంటే, నాకేమనిపించింది, ఎందుకు అవమానం అందరికి బాధపడుతూ ఉన్నారు. నా కష్టం ఎక్కడ వచ్చిందంటే ఓడిపోయిన తర్వాత నేను ఎలా సర్దుకుంటానో అది పక్కన పెట్టండి, మిగతా వాళ్ళు వాలిపోయిన మొఖాలని లేపడానికి నాకు అలసట వచ్చేసింది. అసలు దే టేక్ ఇట్ యాస్ అన్ ఇన్సల్ట్. పాలిటిక్స్లో అవమానాలు ఉండవు, ఎప్పుడు అడుగు ముందుకే ఉంటుంది, అంతే తప్ప మీకు అవమాన భారాలతో ఉన్న పాలిటిక్స్ నాకు రాకూడదు. అవమాన భారాలు పడేవాడు, ఆశలతో నిండిపోయినవాడు ముందుకెళ్ళాడు. ఆశయాలు గుండెల్లో నింపుకున్నవాడే ముందుకెళ్ళగలడు. ఆశయాల్ని కష్టపడి ముందుకు తీసుకెళ్ళగలి, తట్టుకొని కష్టాలను అధిగమించి వెళ్ళగలిగాడు నిలబడతాడు. అంత కష్టం ఒక దాన్ని పట్టుకు. సో ఈ విజయం పార్టీని మీరు అందరూ ఈరోజు ఇందాక మీకు చెప్తా ఉన్నాను. నేను ఎమ్మెల్యేలతో మాట్లాడాను, ఎంపీలతో ఉన్నాను, ఎమ్మెల్సీలు, ఇవన్నీ చైర్మన్స్, ఇంతమంది మాట్లాడుతూ ఉంటే మీరు ఇదే 2019లో మనం ఏం మాట్లాడేవాళ్ళం, మన కార్యకర్తలుగా నాయకులుగా మాట్లాడుకునే వాళ్ళం అంతే. బట్ టుడే మనం ఇదే మన పక్కన కూర్చున్న మనోహర్ గారు 2019లో ఆయన కేవలం ఒక పిఎస్సి చైర్మన్ ఆర్ ఫార్మర్ స్పీకర్. బట్ టుడే హీఈస్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఆయన. సో హీ హ్యాస్ అ సే ఇన్ ద గవర్నమెంట్. జనసేన ఇదే కదా బలం అంటాను. నేను నిన్న ఏం చెప్పానంటే, ఇప్పుడు మనం ఏం చేసుకోవాలని ఆలోచిస్తారు అందరూ. అధికారంలోకి రాగానే ఏం చేద్దామని ఆలోచన అందరూ మర్చిపోయారు. చాలా 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 కష్టం ఇది. ఇప్పుడు మన అధికారంలోకి వచ్చింది, ఏం చేస్తాం అధికారంలోకి వస్తే? ఇప్పుడు నాకేంటి సడన్గా నాకు కూర్చోబెట్టి నాకేం వస్తుంది, నాకు బాధ్యత. అధికారం అంటే ఆ బాధ్యత మర్చిపోయాం అందరం. ఎనీ పవర్, ఎనీ పొజిషన్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. నాకు అందరూ అది మర్చిపోయాం. సో నేనేం చెప్పానంటే, ముఖ్యంగా ఎవరి మీదైతే మన ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ నాయకులకు కానీ అందరికీ ఏం చెప్పానంటే, నేను మీరు 21 మంది, 2 ఎమ్మెల్సీలు కానీ మీరు రాష్ట్రం మొత్తం మీకు రిప్రజెంట్ చేయాల్సిన 2 ఎంపీలు, రాష్ట్రం మొత్తంలో ఉన్న జనసేన తాలూకు వ్యక్తులు మీరు రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళ బాధలు వినాల్సిన అవసరం ఉంది. సో మీ గెలుపు కేవలం అది మీ ఒక్కళ్ళ కోసం గెలుపు కాదు, ఇంతమంది కోట్లాది మంది జనం వచ్చి నిలబడ్డారు. ఈ కోట్లాది మంది జనాన్ని స్ఫూర్తి రగిలించారు చూసారు, అది మీరు మీలాంటి వ్యక్తులు అన్ని స్థాయిలు ఉంటేనే రగిలింది. మనకి తెలంగాణ బోర్డర్లో నేను వచ్చేసి నేను ఆపుతుంటే గత ప్రభుత్వం నన్ను ఎవరు రక్షించగలిగారు? పోలీసు ఆపడానికి ప్రయత్నం చేస్తాను, నన్ను ఎవరు రక్షించారు? మీరు రక్షించారు. ప్రతి ఊర్లో వాళ్ళు కనీసం పొలిటికల్ పొజిషన్స్ కూడా లేవు. ఇంకా దానిలో ఏంటంటే జనసేన మెంబర్షిప్ కూడా లేదు కొంతమంది, కానీ వాళ్ళకి అభిమానం ఉంది. వాళ్ళు ఎలా వచ్చారంటే బయటికి, ఇంకా ఆడపిల్లలు నైటీల్లో వచ్చేసారు పక్క ఊళ్ళ నుంచి, ఇంకొకళ్ళు చంటి బిడ్డలు వేసుకొని వచ్చేసారు, ఇంకొంతమంది మరి ఎట్లా ఉన్నారు రాత్రుల పూట అట్లా ఉన్న పళ్ళను వచ్చేసారు. అర్ధరాత్రి 1 గంట 2 గంట కంటే నాకు ఏ పదవి దీనికంటే ఎక్కువ అనిపిస్తుంది. ఐఎమ్ గ్రేట్ఫుల్. ఇదే నోవాటెల్లో మనం కూర్చుంటే 1 గంట 2:30 కోటికి ఒకవైపు పోలీసులు కొడుతుంటే ఇటు ఒక అలలాగా ఇటు వెళ్ళిపోతారు, ఇటు అట్నుంచి కొడితే ఇటు వస్తే ఇటు వెళ్ళిపోతారు తప్ప, కానీ మేము అటుకు తిరుగుతాను, మేము వదలం. సో వాట్ వీ హ్యావ్ అచీవ్డ్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రజలు మేము నిలబడితే ఎవరైనా తగ్గాల్సిందే. దట్స్ ద స్ట్రెంగ్త్. ప్రతి ఒక్కరు చేస్తారు. ఒక ప్రాంతీయత భావంతో చేయొచ్చు, ఒక కుల భావనతో చేయొచ్చు, కానీ జనసేన ప్రజాస్వామ్య విలువల కోసం పాటుపడితే ఆ జనం వచ్చారు. దాని కులం ఎక్కడ ఉంది, మతం ఎక్కడ ఉంది, ప్రాంతం ఎక్కడ ఉంది? దిస్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ జనసేన ఐడియల్స్. ఎందుకు ఐడియల్స్ అంత బలపడ్డాయి అంటే, ఒకడు కొన్ని సిద్ధాంతాలు నమ్మి బతికేస్తే దానికి వచ్చే బలం అది. నేను ఎందుకు ఇంత బలంగా చెప్పగలను, నేను బతుకుతాను ఎవరిని.
మీరు నన్ను ఏదైనా క్వశ్చన్ వేసి మొన్న రాజ్దీప్ సర్దేశాయ్ గారి మీటింగ్లో కూడా అడుగుతా ఉన్నారు, ఏదో మాట్లాడుతాను ఎందుకు బెదరను చెదరను అంటే నేనేమి అది ఫాల్తుగా చెప్పను, అవి నేను బతుకుతాను మాట. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు, ఈ నిర్ణయాన్ని ఎందుకు అట్లా చేసి